ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్ లాస్ట్ క్లాసెస్ లో? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. క్లియరా? హలో, హలో సార్, ఎస్టర్డే క్లాస్ నేను ఇంకా సార్ ఎస్టర్డే క్లాస్ నేను ఇది చేయలేదు సార్, ప్రాక్టీస్ చేయలేదు, సో అందుకనే నేను చెప్పాను. మళ్ళీ మీరు చేశారా? మళ్ళీ ఓకే. సో ఏవైనా పెండింగ్స్ ఉంటే ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసుకోండి. లేదు అంటే వీడియోస్ లైక్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి 1 by 1 మీద పడితే అలాగే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఏ రోజుది ఆ రోజు మ్యాక్సిమం క్లియర్ చేసుకోగలిగితే టైం కేటాయించుకొని సక్సెస్ అవుతారు. లేదు అంటే ఏం చేయలేం. ఒక కోర్స్ మనం నేర్చుకుంటున్నామంటే 100% టైం కేటాయించాలి. మనకి ఎన్ని పనులున్నా అవి చేసుకోవాలి, ఉన్న టైంలో ప్రాక్టీస్ చేయాలి. లేదు అంటే కష్టం అవుతుంది. ఓకే. సో నిన్నటి క్లాస్లో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ FS00లో జిఎల్స్ని ఎలా క్రియేషన్ చేయాలో చెప్పుకున్నాం. టుడే వచ్చేసి ఫస్ట్ జనరల్ పోస్టింగ్ టుడే చేస్తాం. ఓకే, జిఎల్స్ అనేది మనం క్రియేషన్ చేసాం. సో ఇవి ఏంటంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ డైలీ ట్రాన్సాక్షన్స్ని మనం కంపల్సరీగా రికార్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో వీటిని ప్రైమరీ జనరల్ లెడ్జర్స్ అని కూడా చెప్తాం. ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ ఇచ్చాను చూడండి. ఏ జనరల్ లెడ్జర్ అకౌంట్ ఈజ్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ జనరల్ లెడ్జర్. A GL account records all transactions for the account. The transactions are related to various accounting elements, including assets, liabilities, revenues, expenses, gains, losses. వీటిలో అన్ని ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లైబిలిటీస్, అసెట్స్ అన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని మనం FS00లో క్రియేషన్ చేసాం నిన్న. ఓకే, టుడే మనం ఏం చేస్తామంటే ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయాలని చూస్తాం. తర్వాత మనం నిన్న అకౌంట్ గ్రూప్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి, కరెంట్ అసెట్స్ ఇది ఒక అకౌంట్ గ్రూప్. ఈ అకౌంట్ గ్రూప్ కింద ఏమేమి వస్తాయి మనకి? బ్యాంక్స్ వస్తాయి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, షేర్స్, అడ్వాన్స్ ట్యాక్స్, ఓకే, ఇలాంటివి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఏ వచ్చినా మనం జనరల్ లెడ్జర్స్ కరెంట్ అసెట్లో తీసుకోవాలి. బ్యాంక్స్ వచ్చినా, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, షేర్స్ వచ్చినా, అడ్వాన్స్ ట్యాక్స్ వచ్చినా, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వచ్చినా, ఓకే, సో అడ్వాన్స్ శాలరీ వచ్చినా, ఇవి ఏ వచ్చినా జనరల్ లెడ్జర్స్లో మనం కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. సో తర్వాత సేల్స్ అకౌంట్ గ్రూప్ కింద తీసుకోవాలి. సేల్స్ అకౌంట్ గ్రూప్స్ ఇవి ఎలా తెలుస్తాయి సార్ అంటే మనకు తెలిసి ఉండాలి, తెలిసి ఉండాలి. ఆల్రెడీ మీకు బీకామ్లో కానీ ఎంకామ్లో కానీ దానిలో వచ్చి ఉంటాయి. మళ్ళీ పర్టికులర్గా వీటి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ వన్స్ ఒకసారి నాన్ కామర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం చెప్తాం. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కింద అకౌంట్ గ్రూప్ ఏమొస్తాయంటే కంప్యూటర్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, ఒక సంవత్సరం పైన ఇవి ఆఫీస్ పర్పస్ కోసం కొన్న తర్వాత ఉపయోగించుకుంటాం. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. నేను ఆల్రెడీ క్రియేట్ చేసాం. తర్వాత అదర్ ఇన్కమ్స్, బిజినెస్కి ఏమైనా ఇన్కమ్స్ వస్తే కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. సో ఇవన్నీ కూడా అదర్ ఇన్కమ్ కింద వస్తాయి. అదర్ ఇన్కమ్ కింద ఇవన్నీ బిజినెస్కి ఇన్కమ్స్ కాబట్టి. సో తర్వాత నెక్స్ట్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మంత్లీ జరిగే బిజినెస్ ఎక్స్పెన్సెస్. సో వీటన్నిటిని మనం రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. చెప్పండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ అంటే ఏంటి సార్ ఇక్కడ? చెప్తాను. ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెబ్ట్స్, పోస్టేజ్, డిప్రిషియేషన్, పర్చేజ్. సో ఇవన్నీ కూడా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా అడ్మిన్
ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఎలా ఉంటాయో ట్రాన్సాక్షన్ చూడండి. ఎక్స్పెన్సెస్ అయితే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇవి ఎక్స్పెన్సెస్. రెంట్ డెబిట్ అవుతుంది, బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. శాలరీస్ డెబిట్ అవుతుంది, బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. అంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏవి ఉన్నా కూడా అన్నీ కూడా డెబిట్ అవుతాయి. శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం, బ్యాడ్ డెబ్ట్స్, ఇవన్నీ ఏ వచ్చినా కూడా అన్నీ డెబిట్ అవుతాయి, బ్యాంక్స్ అన్నీ క్రెడిట్ అవుతాయి. అదే ఇన్కమ్ సైడ్కి వస్తే, సో బ్యాంక్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఓకే, ఇవన్నీ కూడా బ్యాంక్ డెబిట్ అవుతుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే మీరు యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు అకౌంట్స్ గుర్తుంటాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ అనేసి. పర్సనల్ కింద కంపెనీ నేమ్స్ కానీ, ఇండస్ట్రీ నేమ్స్ కానీ, తర్వాత మనకి పర్సనల్ నేమ్స్ కానీ, బ్యాంక్స్ నేమ్స్ కానీ, ఇవన్నీ వస్తాయి. అదే రియల్ అకౌంట్ కింద ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వస్తాయి. నామినల్ అకౌంట్ కింద ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ వస్తాయి. అవి వాటి గురించి తెలిస్తే కానీ ఇవి ఏవి ఏ గ్రూప్ కిందకి వస్తుందో మీకు తెలియదు. ఓకే, అది యాక్చువల్గా మీకు బీకామ్లో ఉంటాయి. ఓకే, అది ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, డన్. సో తర్వాత జిఎల్ పోస్టింగ్ చూడండి. జిఎల్ పోస్టింగ్ వచ్చేసి FB50 లేదా F-02లో వెళ్ళి జిఎల్ పోస్టింగ్ అనేది మనం చేయొచ్చు. జిఎల్ పోస్టింగ్ చేసినట్టన్నీ చూడాలి అంటే FBL3Nలో వెళ్ళి మనం చూస్తాం. జిఎల్ లైనెట్ అండ్ డిస్ప్లే, FBL3Nలో వెళ్ళి మనం చూస్తాం. తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే, FB03లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది కూడా చూడొచ్చు డాక్యుమెంట్ డిస్ప్లేలో. ఓకే, సో అదే అనమాట. తర్వాత జిఎల్ పోస్టింగ్ వచ్చేసి SAP డెబిట్ 40, క్రెడిట్ 50 అని ప్రీడిఫైన్డ్గా ఇచ్చేసింది కూడా. సో రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇవి ఏ వచ్చినా డెబిట్ 40. సో ఎందుకు సార్ ఈ డెబిట్ అవుతాయంటే నామినల్ రూల్ పరంగా డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అని రూల్ ఉంది. మన బిజినెస్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ తీసుకోవాలి. ఓకే, మన బిజినెస్లో జరిగే మంత్లీ ఇన్కమ్స్ అన్నీ క్రెడిట్ తీసుకోవాలి. ఇన్కమ్స్ అన్నీ క్రెడిట్, ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్. ఓకే, సో తర్వాత ఇవి డెబిట్ అయిన తర్వాత మనం రెంట్ కట్టాలా, డబ్బులు పోతుంది కదా బయటికి. ఎలా? చెక్ రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ. క్రెడిట్ అనేది 50 వస్తుంది. క్రెడిట్ అనేది 50. ఓకే, 40 ఈజ్ ద డెబిట్, 50 ఈజ్ ద క్రెడిట్. అదే వెండర్ పోస్టింగ్లో, కస్టమర్ పోస్టింగ్లో అక్కడ నెంబర్ మారుతుంది. బట్ డెబిట్ అనేది అన్నిటికీ సేమ్, వెండర్కైనా, కస్టమర్కైనా, జిఎల్కైనా. బట్ క్రెడిట్ అనే నెంబర్ మారుతుంది. వెండర్కి మారుతుంది, కస్టమర్కి కూడా మారుతుంది. అది మీరు గమనించాలి. సో నిన్న మనం ఆల్రెడీ క్రియేషన్ చేశాం కదా, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయో, అదర్ ఇన్కమ్స్ కింద ఏమున్నాయో, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమున్నాయో, కరెంట్ లైబిలిటీస్ కింద ఏమున్నాయో ఆల్రెడీ నిన్న మనం క్రియేషన్ చేసాం. ఆ క్రియేషన్ చేసిన వాటికి సో ఇప్పుడు మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఓకే, ఇవి థియరీ పరంగా. సో మీరు అడిగిన దానికి ఆన్సర్ చూద్దాం. ఇది టాలీ. ఓకే, ఇప్పుడు ఇది ఒక బిజినెస్, ఈడ ఒక ఓనరే ఒక బిజినెస్ సొంతంగా స్టార్ట్ చేయాలనుకున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ ఓనర్ కూడా ఒక ఎంప్లాయే. బిజినెస్లో ఓనర్ కూడా శాలరీ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి.
సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ దగ్గర డబ్బు లేదు. సో అందుకు గాను ఓనరే తన యొక్క బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు. బిజినెస్ ఓనర్ నుంచి డబ్బులు తీసుకుంది కాబట్టి అప్పుగా ఓనర్ పేరు ఏం పేరు లోకేష్. లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అని రాస్తుంది. ఇది ఓనర్కి మాత్రమే సపరేట్ నేమ్, గుర్తుపెట్టుకోండి. అవుటర్స్ ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు రాసుకుంటుంది, కానీ ఓనరే తన యొక్క బిజినెస్కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, ఇది క్యాపిటల్ అంటాం. ఇప్పుడు 5 lakhs ఇచ్చాడు ఓనర్ బిజినెస్కి. బిజినెస్ 2-3 సంవత్సరాలు ఉపయోగించుకుంది. సో మళ్ళీ 5 lakhs బిజినెస్ ఓనర్కి ఇస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దానికి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కలపాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటాం. ఆ 5 lakhs కాస్త 6 lakhs అయింది, అంటే 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్కి ఎక్స్పెన్సే కదా. 5 లక్షలు తీసుకుంటే బిజినెస్ 6 లక్షలు పే చేసింది ఇంట్రెస్ట్తో కలిపి, కాబట్టి అది బిజినెస్కి ఎక్స్పెన్స్. ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి అది ఇన్కమ్ బిజినెస్కి. సో బిజినెస్ ఆ అమౌంట్తో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కడుతుంది కాబట్టి అది బిజినెస్కి ఎక్స్పెన్స్. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, అది మాత్రం ఆలోచించాలి. ఓకే, ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఈ 5 lakhs నుంచి ఓనరు ఒక 2 lakhs పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అంటాం. 2 lakhs తీసుకున్నాడు, ఒక 2 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు ఓనరు. ఉపయోగించుకొని మళ్ళీ ఓనర్ బిజినెస్కి 2 లక్షలు ఇస్తే ఒప్పుకుంటుంది ఆ బిజినెస్? ఒప్పుకోదు. ఆ 2 లక్షలు కాస్త 3 లక్షలు అయింది, అంటే ఒక lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. ఓనర్ 2 లక్షలు తీసుకున్నాడు బిజినెస్ నుంచి, 3 లక్షలు ఇచ్చినాడు, అంటే 1 లక్ష ఇంట్రెస్ట్ వచ్చింది బిజినెస్కి, కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. అది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఓకే, సో డన్. క్లియర్? అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు ఎస్ఏప్లోకి వెళ్దాం. ఫస్ట్ FS00 వెళ్తున్నా. చూడండి, నిన్న మనం అడ్మిన్ ఎక్స్పెన్స్ చేసాం, కరెంట్ అసెట్స్ చేసాం, ఫిక్స్డ్ అసెట్స్ చేసాం, అదర్ ఇన్కమ్ చేసాం. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే పెట్టి వేరే స్క్రీన్ తీసుకుంటున్నా. క్రియేట్ న్యూ సెషన్, ఇంకో స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూడండి, GL పోస్టింగ్ FB50, దాంట్లోకి వెళ్తున్నా. FB50 ఎంటర్. చూసారా, ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్ KE-D1. పాత కంపెనీ కోడ్ ఉంది, మన ప్రజెంట్ కంపెనీ కోడ్ ఏంది? HCL కదా. ఇక్కడ కంపెనీ కోడ్లోకి వెళ్ళి మార్చుకోవాలి. ఇది పాత తీసేసి మనది ఇవ్వాలి, ప్రజెంట్ HCL1. ఓకే, చూసారా కంపెనీ కోడ్ మారిపోయింది. ఓకే, ఇప్పుడు ఈరోజు డేట్ ఇవ్వాలి, 25.08.2023. కరెన్సీ INR. పోస్టింగ్ డేట్ కూడా ఈరోజుదే ఉంటుంది. రెఫరెన్స్ నెంబర్ 01. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ రెంట్ అకౌంట్ అని ఇస్తున్నాను. సో డాక్యుమెంట్ టైపు GL పోస్టింగ్ SCA, అది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, అకౌంట్ ఇన్ఫర్మేషన్ డెబిట్ క్రెడిట్ అని వచ్చేస్తుంది. ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఇది కాస్త గ్రీన్గా మారుతుంది ఎంట్రీ పాస్ అయిన తర్వాత. ఇక్కడ మనం ఏవైతే GLs అన్ని చేసింటామో FS00లో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. పక్కన డ్రాగ్ చేయండి. మనం చేసిన GLs అన్ని ఇక్కడికి వచ్చాయి చూడండి. ఇక్కడ FS00 ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే నువ్వు చేసింటావో
అవన్నీ ఆడికి వచ్చేసి ఉంటాయి ఆటోమేటిక్గా. రెంట్ అకౌంట్ డెబిట్ తీసుకోవాలి. ఇక్కడ డెబిట్ ఇది డ్రాగ్ చేస్తే డెబిట్ క్రెడిట్ ఏమి ఉంటాయి. అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి, 5000 ఇస్తున్నాం. ఎంటర్ వాల్యూ డేట్ ఇస్తున్నా 25/08/2023. రెంట్ అకౌంట్ మళ్ళీ కిందికి రా. ఇక్కడ ఇదే కదా మనం చెప్పింది, రెంట్ అకౌంట్ డెబిట్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్, అదే అక్కడ ఇస్తున్నా. ట్రాక్ చేయి, ఏదో ఒక బ్యాంక్ తీసుకో, ఎస్బీఐయో హెచ్డిఎఫ్సో నువ్వు చేసింది, నువ్వు ఏవి క్రియేట్ చేసింటే అవి. ఎస్బీఐ బ్యాంక్ ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి క్రెడిట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓకే. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎంటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంటర్ ఇస్తే ఇక్కడ గ్రీన్ టిక్స్ పడాలి. ఈ 2కు ముందర బాక్స్లో, 4కు ముందర బాక్స్లో గ్రీన్ టిక్లు పడితే ఎలాంటి ఎర్రర్స్ లేవని అర్థం. అలా ఎర్రర్స్ లేకుండా ఏమైనా ఎర్రర్స్ వస్తే రెడ్ కలర్లో కింద మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్తుంది. ఎంటర్ ఇస్తున్నా చూడండి. యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫర్ అకౌంట్. వాల్యూ డేట్ అవసరం లేదంటుంది, ఇది తీసేయాలి. అవసరం లేదు అంటే ఈ ఫీల్డ్ అనేది రిక్వైర్లో లేదు, సపరేట్స్లో ఉంది. రిక్వైర్లో లేకపోయినా మనం డేట్ ఇచ్చినాం, అందుకోసం అది ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి అని చెప్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇది కూడా రిక్వైర్లో లేదు, ఇది కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అంటే రిక్వైర్లో లేకపోయినా మనం ఇచ్చినాం, అందుకోసం అది ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, ఇవే ఫీల్డ్స్ అనేది గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ రిక్వైర్లో పెడితే ఇక్కడ రిక్వైర్మెంట్లు అడుగుతుంది, అక్కడ లేవు అంటే ఇక్కడ కూడా అవసరం లేదు, రెండిట్లో వద్దంటుంది. ఒకవేళ కావాలనుకున్నావు అనుకో, అక్కడ వెళ్ళి నువ్వు రిక్వైర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మన అవసరం లేదు అంటుంది. చూసారా, గ్రీన్ టిక్ పడినాయి. అంటే ఈ వాల్యూ డేటు టెక్స్ట్ ఈ రెండు తీసిన తర్వాత అవి ఏమన్నాయి, ఓకే అయినాయి. చూడండి, ఇక్కడ ఎల్లో గుర్తుండేది గ్రీన్ టిక్గా మారిపోయింది. డెబిట్ 5000, క్రెడిట్ 5000 ఇక్కడికి వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ అంటే ఏంటి, నువ్వు చేసింది చూడడానికి సిమ్యులేట్. చూసావా, 40 is the రెంట్ అకౌంట్, 50 is the ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. అదే ఇక్కడ వచ్చింది, 40 is the డెబిట్, 50 is the క్రెడిట్. యూజ్ చేయాలి. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, పోస్ట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ డేట్ ఇస్తున్నా, ఇదే డేటే. ఇప్పుడు 02 తీసుకుంటున్నా, మళ్ళీ రెంట్ అకౌంటే తీసుకుంటున్నా, డెబిట్. ఇప్పుడు 10,000 ఇస్తున్నా. ఇంకా రిమైనింగ్ అనే అవసరం లేదు, ఎందుకంటే వాల్యూ డేటు టెక్స్ట్ అవసరం లేదు కాబట్టి ఇంకా అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి తీసుకుంటే చాలు. ఎంటర్ ఇస్తున్నా. సిమ్యులేట్. చూడండి, 10,000 వచ్చింది. సేవ్. డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒకవేళ మీకు వాల్యూ డేటు టెక్స్ట్ రిక్వైర్లో ఉంటే ఇక్కడ ఇవ్వండి, అవసరం. ఇక్కడ రెండు ఇవ్వాల్సినట్టు ఉంటే కంపల్సరీ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ నాకు రిక్వైర్లో లేవు కాబట్టి నేను ఇవ్వలేదు, మీకు అవసరం ఉంటే మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి చేసినవి నేను ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి అంటే ఎఫ్బి L3Lకి వెళ్ళి జిఎల్ లైనేటెడ్ డిస్ప్లే అక్కడికి వెళ్ళాలి. /n ఎఫ్బి L3N. చూడండి, జిఎల్ అకౌంట్ లైనేటెడ్ డిస్ప్లే అంటాం. మనం చేసింటి చూడాలంటే ఈ ప్లేస్లోకి రావాలి. నీకు ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి, లేదంటే అందరికీ వస్తాయి. రెంటే కదా మనం చేసింది, రెండు సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఐటమ్స్, ఓపెన్ ఐట్ కీ డేట్ ఈ రోజుది ఉంటుంది ప్రీ డిఫైన్డ్గా. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. మనం చేసింటి ఇక్కడ ఉంటాయి. చూసారా, ఒక బిల్ ఏమో 5,000 వేసాను, మరొక బిల్లు 10,000 వేసాను, టోటల్ రెండు కలిపితే 15,000. జిఎల్ అకౌంట్, రెంట్ అకౌంట్, కంపెనీ కోడ్ HCL. అసైన్మెంట్ నెంబర్ చూడండి, ఈరోజు డేటు 25/8/23, 25
8/23 అసైన్మెంట్ సార్ట్కి ఇచ్చావు కదా, జిఎల్స్ని క్రియేషన్ చేసినప్పుడు రెండు కాడ అది ఇక్కడ షో చేస్తుంది. డాక్యుమెంట్ నెంబర్ 1, 2 టైప్ SCI SCA అంటే జిఎల్ పోస్టింగ్ సంబంధించి. డాక్యుమెంట్ డేట్ 40/40 కరెన్సీ INR ఇలా షో చేస్తుంది. మనం చేసింటి ఇక్కడ ఉంటాయి అన్నీ కూడా. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, డాక్యుమెంట్ డిస్ప్లే FB03/N FB03. ఓకే, ఇక్కడ 1 కూడా అవసరం లేదు. డాక్యుమెంట్ లిస్ట్ ఇస్తున్నా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఎంటర్. ఇప్పుడు నేను 2 బిల్స్ వేశాను కదా, ఆ 2 బిల్స్ ఇక్కడ షో చేస్తుంది. కావాలంటే దీని మీద ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే ఇలా షో చేస్తుంది. కంపెనీ కోడ్, ఐటెం, తర్వాత పోస్టింగ్ కీ, సో తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్, అకౌంట్, డిస్క్రిప్షన్, అమౌంట్ ఇలా వస్తుంది. బ్యాక్ రావాలంటే /n ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు మనం FB50 ఉంది కదా, FB50 ఏదైతే ఉందో ఆ FB50లో మనం ఇప్పుడు ఎంటర్ చేసాం. ఓకే, ఇన్కమ్స్ కూడా ఎంటర్ చేద్దాం. ఇన్కమ్స్ కూడా మళ్ళీ వెళ్తున్నాను FB50కి. టుడే డేట్ ఇస్తున్నా 03. ఇప్పుడు నేను ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్తా. మనం ఆల్రెడీ చేసామా డిస్కౌంట్ రిసీవ్డ్? ఉంది లేండి, ఇక్కడ అదర్ ఇన్కమ్లో ఉంది డిస్కౌంట్ రిసీవ్డ్. డ్రాప్ డౌన్ చేయండి, ఎంటర్. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇప్పుడు క్రెడిట్ తీసుకోవాలి. క్రెడిట్ ఇక్కడ 25,000 అక్కడ అవసరం లేదు. బ్యాంక్ తీసుకోండి, ఎంటర్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్. చూడండి 50 is the discount received, 40 is the SBI bank. Save. Document 3 was posted in company code. మళ్ళీ డిస్కౌంట్ తోనే వేస్తున్నాను 04 డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్. ఇప్పుడు వచ్చేసి 15,000 ఇస్తున్నాను. కింద బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నా, డెబిట్ 15,000, ఎంటర్. సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు ఈ 2 పోస్ట్ చేశాను కదా, వీటిని వెళ్ళి చూడాలి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ FBL3Nలోకి వెళ్ళాలి. /n FBL3N. ఇప్పుడు 2 తీసేయాలి. ఇక్కడ 2 తీసేసి మనకు కావాల్సినది డిస్కౌంట్ రిసీవ్డ్ కదా, అది పెట్టుకోవాలి. మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వకపోతే అందరికీ వస్తాయి. మనది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే మనది మాత్రమే వస్తుంది. డిస్కౌంట్ రిసీవ్డ్, ఎగ్జిక్యూట్. అసైన్మెంట్ డాక్యుమెంట్ నెంబర్ SA డేట్ 50/50 25,000తో ఒక బిల్లు వేసాం, 15,000తో ఒక బిల్లు వేసాం, 2 కలిపితే 40,000. ఓకే, ఈ విధంగా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ 2 కూడా మనకి ఇక్కడ వచ్చాయన్నమాట. FB50లో పోస్ట్ చేస్తాం. FB50 ఈ సెషన్ ఇలాగే పెడతాను. బ్యాక్ వస్తున్నా, న్యూ సెషన్ తీసుకుంటున్నా. అలా 6 న్యూ సెషన్లు తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎన్ని తీసుకున్నాం? ఇప్పుడు 2 తీసుకున్నాం. ఇలాంటివి ఇంకా ఓకే మొత్తం 6 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి మార్చుకోకుండా వెళ్ళచ్చు. నెక్స్ట్ ఏముంది? F-02. F-02లోకి వెళ్ళి పోస్ట్ చేద్దాం. F-02. సో దీన్ని చూడండి, దీని స్క్రీన్ వేరుగా ఉంటుంది. ఈ పైన ఉండేదాని అంతా హెడర్ డేటా అంటాం. హెడర్ డేటా. ఇలా కింద ఉండేదాన్ని లైన్ ఐటమ్ డేటా అంటాం. లైన్ ఐటమ్ డేటా. ఇది కూడా సేమ్ అంతే, కొంచెం స్క్రీన్ మారుతుంది అంతే. ఈరోజు డేట్ ఇస్తున్నా. సో టైప్ SCA, కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పీరియడ్. ఈ మంత్ ఏంటి? ఆగస్టు మంత్ కదా. ఏప్రిల్ అనేది 1, మే అనేది 2, జూన్ అనేది 3, జూలై అనేది 4, ఆగస్ట్ అనేది 5. మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా INR. రెఫరెన్స్ నెంబర్ 01. ఇక్కడ
రెంట్ కావాలంటే రెంట్ ఇచ్చుకోవచ్చు, శాలరీ కావాలంటే శాలరీ ఇచ్చుకోవచ్చు, నీ చాయిస్. ఇక్కడ 40 అనేది ప్రీ డిఫైన్గా ఉంటుంది, మనం వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్గా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ శాలరీ అకౌంట్ తీసుకోవాలి. మళ్ళీ ఎంట్రీ ఇవ్వండి, ఇక్కడ అమౌంట్ ఇవ్వండి, 20,000 ఇస్తున్నాం. ఇక్కడ 50 ఇవ్వండి, 50. మీరు కావాలంటే ట్రాక్ చేసుకోవచ్చు, 50లో ఏముందనేది షో చేస్తుంది నీకు. చూడండి ఇక్కడ 50 క్రెడిట్, అకౌంట్ టైప్, దీన్ని షార్ట్ అంటాం. తర్వాత ఇక్కడ షార్ట్, ఇది కూడా షార్ట్. ఇక్కడ బ్యాక్ తీసుకోవాలి, ఎస్బీఐ బ్యాంక్. మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి, ఇక మళ్ళీ ఒకసారి అమౌంట్ ఇచ్చుకోండి. ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి, ఇలా షో చేస్తుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 5 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మళ్ళీ సేమ్ పోస్ట్ చేస్తున్నాను, ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు, శాలరీసే కాదు, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు ఏదైనా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ శాలరీ అకౌంట్ ఇస్తున్నా, $10,000 ఇస్తున్నా. బ్యాంక్ అకౌంట్, సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వీటిని వెళ్ళి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి, ఎఫ్బి L3Nలోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకున్నాం, HCL 1, డిస్కౌంట్ రిసీవ్డ్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి 25,000, 15,000 రెండు కలిపితే 40,000. ఇది డిస్కౌంట్ రిసీవ్డ్. జిఎల్ అకౌంట్ నెంబర్ 300100, కంపెనీ కోడ్ HCL. ఓకే. సో తర్వాత కావాలంటే శాలరీస్లో చూద్దాం. శాలరీస్, ఎగ్జిక్యూట్. 20,000 ఒకటి, 10,000 ఒకటి, రెండు కలిపితే 30,000. డాక్యుమెంట్ నెంబర్ 5, 6. సో అసైన్మెంట్ నెంబర్. ఇలా ఈ విధంగా మనం FB50 ఆర్ F-02లో ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేసాం, అదేవిధంగా ఇన్కమ్స్ పోస్ట్ చేసాం, F-02లో కూడా పోస్ట్ చేసాం. వాటిని మనం FB-L3Nలోకి వెళ్ళి చెక్ చేసుకున్నాం, FB-03లో వెళ్ళి వాటిని మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేసుకొని చూసుకున్నాం. ఈ విధంగా జిఎల్ పోస్టింగ్ అనేది మనం చేయొచ్చు. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. లేదు సార్, క్లియర్గా అర్థమైందా? అర్థమైంది సార్. యా, ఎవరికైనా ఎనీ డౌట్స్ ప్లీజ్. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మల్లికార్జున? సార్ ఏం లేవు సార్. క్లియర్ కదా? ఓకే, అది చేసేయండి. టుమారో అకౌంట్స్ పేయబుల్ స్టార్ట్ చేద్దాం. అకౌంట్స్ పేయబుల్ ఈ రోజుతో మనకి జిఎల్ పోస్టింగ్ అయిపోయింది, ఫస్ట్ పోస్టింగ్. టుమారో అకౌంట్స్ పేయబుల్ 4 టాపిక్స్ ఉంటాయి, దాంట్లో 4 టాపిక్స్ మనం డిస్కషన్ చేస్తాం. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అకౌంట్స్ రిసీవబుల్లో 4 టాపిక్స్ ఉంటాయి, వాటిని డిస్కషన్ చేస్తాం. ఓకేనా? క్లియర్? డన్. ఇవి చేసేయండి టుమారో. ఓకే, ఇక్కడ మనకు ఏవైతే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉంటాయో అవి మాత్రమే మీకు షేర్ చేస్తాం. ఇవన్నీ ఇంకా క్యాజువల్గా మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒకసారి నేను క్లాస్ చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా ఎట్లా చేసుకోవాలి. ఎందుకంటే మీ కంపెనీ క్రియేషన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా చేస్తే అర్థమవుతుందో మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, మీరు దాని ప్రకారంగా స్క్రీన్ షాట్లు తీసుకొని మీరు ఒక నోట్స్ లాగా తయారు చేసుకోండి, ఒక క్లారిటీ వస్తుంది.
ఇది ఒక స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది నేను డిజైన్ చేసుకున్న ఫార్మాట్స్ ఇవి. ఓకే, మీకు నచ్చినట్టుగా మీరు ఓన్గా పీపీటీలో కానీ లేదంటే డాక్యుమెంట్ వర్డ్లో కానీ మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో అది కొంచెము ఈ బేసిక్స్ ఏవైతే ఉంటాయో అకౌంట్స్లో అవి ఒకసారి చూసుకోండి. నా టాలీ క్లాసెస్ ఉంటాయి, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ యూట్యూబ్లో. అవి 3 చూడండి, ఇక్కడ మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ప్లేస్ మీకు అర్థం అవ్వాలంటే ఈ ప్లేస్ మీరు ఆ వీడియోస్ చూడండి, అర్థమవుతాయి ఎందుకు ఈ ఫిక్స్డ్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకే, తర్వాత రూల్స్ కూడా గుర్తుండాలా. పర్సనల్, రియల్, నామినల్ రూల్లు గుర్తుంటే ఇది ఎందుకు డెబిట్ అయింది, ఇది ఎందుకు క్రెడిట్ అయిందని మీకు తెలుస్తుంది. ఆ 3 టాలీ క్లాసెస్ 3 ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి వినండి, మీకే ఒక క్లారిటీగా అర్థమవుతుంది సబ్జెక్ట్, నాన్ కామర్స్ ఎవరైనా ఉంటాయి. ఓకే, క్లియర్ అండి? యా, సో అది చేసేయండి. ఇంకా ఈరోజు జిఎల్ పోస్టింగ్ చేసేస్తే మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఓకేనా? డన్. టుమారో అకౌంట్స్ పేయబుల్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, డన్.